నీకు నమస్తే పెడుతున్నాము. మా ఇండ్ల జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకాశం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నా చెల్ల పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలా నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాదు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉండాము. మేము ఎన్నేళ్ల నుంచి ఉండము, 30 సంవత్సరాల నుంచి ఉండము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ బతకాలా? మేము ఎక్కడ చేయాలో చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు ఎవ్వర్లు కాసే పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మాకు చెప్పాలా, న్యాయం చెప్పాలా? నువ్వు మనుషులైతే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్ర లేక తిండి లేక ఓటలు మళ్ళీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నాము అంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూలగొడతారని చెప్పారు, సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు ఏమైనా చెప్తురా మీకు? అసలు కరెంట్ బిల్ తీసుకపోయి నంబరు అన్ని రాసుకుండ్రు, వెళ్ళిపోయింది ఇంటికి. ఎమ్మని రాసిపోయింది. ఏమంటే మూసినది అంట. మూసినది మన అయ్య కట్టించిందా? మా పైసలు మామే పట్ట జాగాలు మాకు ఎవరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మా పైసా పోసి కొన్నాము మేము. ఎవరు తీయని హక్కు లేదు. మా ఏరియాకు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ అని వచ్చిన 10 సంవత్సరాలు వెళ్ళిండు. ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని. మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుంటారు. కాలేదన్నా కేసీఆర్ గాని ఏదానికి ఇచ్చిండు, చూసిండు మమ్మల్ని. వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు. మా ప్రాణాలు తీయనికుండు. మా ప్రాణాలు దీనికి సత్రం ఉంది. రత్నక్క ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు. వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? కట్టలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ, కాంగ్రెస్ కదా. పడక ఒకటి పాము ముగిసా కదా. ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైరు. ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క. మీకు మేము అండగా ఉంటాం అందరము. అందరికీ నమస్కారం అన్న. నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది స్లమ్ కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరం? మేము మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చి మీలులు గుల్లగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కళ్ళం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము దలుచుకుంటే గద్ద నుంచి దింపుడు 1 నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కళ్ళం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామో తెలియదు. రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లా? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము. ప్రతి ఒక్కరం
ఈరోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు? అసలుకి రావడం మేనిఫెస్టోలో ఇవి పెట్టిండు. ఆ మూసిని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు. మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈ రోజు ప్రతీకారం తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి, మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికి ఏం చేస్తాడు? 150,000 కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది, ఇక్కడ ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే, రావడం ఇల్లులు కూలగొట్టడం అంటే ఓరప్పుకుంటారన్నా. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్ 10 సంవత్సరాలు నేను రెంటుకున్నాను. మళ్ళీ రూపాయి కుడబెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను. ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్ని మీరే రిజిస్ట్రేషన్ చేసారు. పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము. మాకు అమ్మినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్కి. అరే సొంత మించికి వచ్చినా కదా అని మంచి హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబ్బులు పెట్టడం ఎవరికి ఇస్తారు? మన కేసీఆర్ సారు ఇల్లు లేని వాళ్ళకి రెంటుకున్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇచ్చేసిండు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇల్లు తీసిస్తా అంటున్నారు. మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ సార్ వాళ్ళు అట్లా ఇల్లు తీసిస్తారు కట్టలేదు. 70 బెడ్రూమ్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు కూర్చి మీరు ఇస్తారు. అదేమన్నా మీకు న్యాయమా? చెప్పండి, మీకు న్యాయమా? మా ఉసురు మీకు ముడుతుంది, మా కళాకళ మీకు ముడుతుంది. నేను చెప్తున్నా, మేము ఎంత బాధ, మేము రాత్రి పగలు తిండి తినకుండా ఒక నెల నుంచి ఎక్కడి నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో, అమ్మ రండి ఒక పేరు అనేది మేమందరము ఒక మా బస్సులో ఇది నమ్మాసిన మేమందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మేము ఇస్తాము. మేము కాదంటే మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచిగా కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు? ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జోలికి వస్తే మేము మర్యాద ఉండాలి. మీరు ఇల్లు ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేసారు మార్కింగ్. సో మీ భయం ఏంటంటే ఆయన వచ్చి కూలగొడతారేమో అర్ధరాత్రి. 2 నెలల నుంచి తిండి తింటలేము సార్. మేము 2 నెలల నుంచి మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామో కూడా మాకు తెలుస్తలేదు. మనిషి అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారంటే మీ ఇల్లు ఎప్పుడు పోతామో తెలియదు. ఏమైనా పైసలు ఇస్తామని చెప్తురా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తారు. ఏం చెప్తలేము, మేము సర్వేకి వస్తున్నామని చెప్తున్నాం అంతే. సర్వేకి వస్తున్నాం, దొంగచాటుగా చేసిపోతున్నాం. దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకున్న మేము అడుగుతా ఏమంటారు అంటే, ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదంటారు. కానీ పక్కకున్న ఏమంటారు, అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పుడు ఏమీ లేదు సార్. ఇల్లు పోతుందని మాత్రం చెప్తారు. ఇల్లు పోతుందని చెప్తారు. మరి పక్కకున్నాడు అంటే ఏం కాదంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఇక్కడ. అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంట్ బిల్లు తీసుకొని, మరి నల్ల బిల్లు తీసుకొని, లేదమ్మా మేము ఒకటి సర్వే, మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరినీ పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు ఏంది మొక్క? తులసిరామ్ నగర్. వాళ్ళందరూ బ్యానర్ తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇల్లు. 175 న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు ఇక్కడ. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అన్నగాని లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అనడం హైటెక్ సిటీలో కట్టుకుంటే, పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికి ఏమో మంచిగా కాపాడుతుండే, మీకేమో గుల్ల కొడుతుంటాడు. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి అని ఇస్తున్నాడు. మాకేమో బుల్లలు పెట్టి నొక్కేస్తా ఉంటున్నాడు. మాకు న్యాయమా? అన్నకో న్యాయం, మాకో న్యాయమా? తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలా? ఇప్పుడు దిగిండ రేవంత్ రెడ్డి హామీలు చేస్తలేడు. ఆ బస్సులో ఓటుతాడు, బస్సు ఫ్రీ అని అన్ని పెడితే ఆ శాతం వేరు కానీ మా ఇంట్లో కావాలంటే వేరే వాళ్ళతో